ఫ్రెండ్స్ ఫైనల్లీ ఐఫోన్ 17 సారీ ఇన్ఫినిక్స్ హాట్ 60i మొబైల్ ఫోన్ అన్బాక్సింగ్ అయితే చూసేద్దాం. సాధారణంగా ఏదైనా ఒక మొబైల్ ఫోన్ ని లాంచ్ అయిన తర్వాత కాపీ చేస్తారు, బట్ వీళ్ళు లాంచ్ కాకముందే ఆ ప్రోటోటైప్ ని కాపీ చేశారు సరా. ఇది క్రేజీ అనిపించింది. ముఖ్యంగా దీని స్పెక్స్ అలాగే దీని బడ్జెట్ వింటే మాత్రం సూపర్ క్రేజీ. మోస్ట్లీ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీని వచ్చేటప్పటికి వీళ్ళు అరౌండ్ 9,000 to 10,000 రూపీస్ బడ్జెట్ సెగ్మెంట్ లోనే లాంచ్ అయ్యేటువంటి అవకాశం ఉంది. ఆ 10,000 రూపాయల బడ్జెట్ లో మనం బాక్స్ లో ఏమేమి వస్తాయి ఏంటి అనేది చూసేద్దాం. హాయ్, దిస్ ఇస్ వాసు అగైన్ సైనింగ్ ఇన్. ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి అబ్బా. మరింత అమేజింగ్ టెక్ కంటెంట్ ఈస్ యెట్ టు కమ్. వెల్కమ్ టు మై ఛానల్ వాసు టెక్ వ్లాగ్స్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ రీటైల్ బాక్స్ అయితే ఈ విధంగా ఉంటుంది. ఇన్ఫినిక్స్ హాట్ 60i 5G ప్లే వితౌట్ లిమిట్స్ అని చెప్పి అండ్ 5 years ల్యాగ్ ఫ్రీ ఎక్స్పీరియన్స్ మీకు ఉంటుందని చెప్పి చెప్తున్నారు. 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ, ఆల్ డే గేమింగ్ మీకు సపోర్ట్ చేయడంతో పాటు ఇది మనకి 4+128GB వేరియంట్ అండ్ ఇందులో మీకు వన్ ట్యాప్ ఇన్ఫినిక్స్ ఏ సపోర్ట్ తో పాటు IP64 రేటింగ్ ఇచ్చారు చూసారా ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో, విచ్ ఇస్ గుడ్. యూజువల్ గా మనం తక్కువగా చూస్తుంటాం. అండ్ టాప్ మీరు చూసారు అన్నట్లయితే దీనికి సంబంధించినటువంటి వేరియంట్, కలర్ ఇవన్నీ కూడా చూడొచ్చు. అండ్ దీని ఎంఆర్పి రీటైల్ ప్రైస్ వచ్చేటప్పటికి అరౌండ్ 12,000 రూపీస్, బట్ నేను చెప్పా కదా మీకు ప్రైస్. అండ్ బ్యాక్ సైడ్ దీనికి సంబంధించినటువంటి కొన్ని హైలైట్ స్పెసిఫికేషన్. ఎస్, ఇది మీకు మీడియాటెక్ డిమెన్స్టిక్ సంబంధించినటువంటి 6400 ప్రాసెసర్ తో వస్తుంది. దీని కాంపిటేటర్స్ ఏవైతేనే 6100, 6100 ప్లస్ తో మనకు రావడం జరుగుతుంది. ఈవెన్ సామ్సంగ్ లో ఉంది, రియల్మీ లో ఉంది, పోకోలో కూడా ఉంది. సో బాక్స్ ఓపెన్ చేయగానే ఇనిషియల్ గా మనకి డివైసే యాజ్ యూజువల్ గా డివైస్ పక్క పెడతాం. వీళ్ళు బాక్స్ ప్యాకింగ్ కొంచెం సాటిస్ఫై చేస్తే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఉంటారు. యాజ్ యూజువల్ గా మన కవర్ పైన కొన్ని స్పెసిఫికేషన్స్ అండ్ ఓపెన్ చేయగానే వావ్, ఈ బడ్జెట్ లో కూడా వీళ్ళు ఆ TPU కేస్ ఇచ్చారు చూసారా, దీన్ని మాత్రం మనం మెచ్చుకోవాల్సిందే. అలాంగ్ విత్ కొన్ని యూజర్ మాన్యువల్స్, అలాగే వీళ్ళు చెప్పినటువంటి 18 watts ఆఫ్ ఫాస్ట్ చార్జర్, అలాంగ్ విత్ టైప్ A to టైప్ C కేబుల్. అండ్ దీంతో పాటు సిమ్ ఎజెక్టింగ్ పిన్. అపార్ట్ ఆఫ్ దిస్ ఇక బాక్స్ లో అయితే ఏం లేవు. వీటన్నిటిని మనం పక్కకు పెట్టేసేసి అల్టిమేట్లీ కింగ్ ఆఫ్ ద షో స్మార్ట్ ఫోన్ చూద్దాం. వావ్, ఫోన్ మాత్రం నాకు చూడటానికి అంటే ఇనిషియల్ గా చూసిన వెంటనే నాకు ఐఫోన్ 17 ఎందుకు గుర్తొచ్చిందో చెప్పానా. సో ఈ కైండ్ ఆఫ్ బ్రాడ్ కెమెరా బంప్ తోటి రావటం వల్ల ఈవెన్ బ్యాక్ సైడ్ కూడా వీళ్ళు చాలా ఇంప్రూవ్ అయ్యారబ్బా. ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో కూడా వీళ్ళు మ్యాటీ ఫినిష్, ఆఫ్ కోర్స్ ఇది ప్లాస్టికే, బట్ చూడటానికి మాత్రం ఒక ప్రీమియం సెగ్మెంట్ హ్యాండ్సెట్ లాగా మనకి రావడం జరుగుతుంది ఇన్ఫినిక్స్ 5G అనేటువంటి బ్రాండింగ్ తో. అండ్ సైడ్ అంతా కూడా వీళ్ళు పాలికార్బోనేట్ ప్లాస్టిక్ ని మనకి యూజ్ చేశారు. అండ్ ఫ్రంట్ వచ్చేటప్పటికి వీళ్ళు డ్రాగన్ టైల్ గ్లాస్ ఇస్తారు. సో యూజువల్ గా మనకి కింద పడ్డ ఇది డ్యామేజ్ అయ్యేటువంటి అవకాశాలు అయితే చాలా తక్కువగా ఉండడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకి IP64 రేటింగ్ ఇచ్చారు కాబట్టి సో డస్ట్ అలాగే చిన్నపాటి వర్షపు తుప్పర్లు ఇలాంటివి ఉంటాయి చూసారా, వాటికైతే ఇది సస్టైన్ అవ్వగలదు. అంతేగాని అండర్ వాటర్ మీరు ముంచడం ఇట్లాంటివి అయితే చేయకండి. సో అక్కడ మీకు ప్రాబ్లమ్స్ క్రియేట్ అయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. అండ్ ఫ్రంట్ వీళ్ళు వచ్చేటప్పటికి మనకు ఒక స్క్రీన్ గార్డ్ అయితే ఇచ్చారు. టెంపర్డ్ గ్లాస్ కాదు, జస్ట్ మనకి ప్లాస్టిక్ ర్యాప్. సో అది రిమూవ్ చేయగానే పోతుంది, జస్ట్ టెంపరరీ అప్పటిదాకా. అండ్ దీని ఫ్రంట్ ప్రొటెక్షన్ వచ్చేటప్పటికి మనకి పాండా గ్లాస్ ప్రొటెక్షన్ ఇచ్చారు. అండ్ ఇది అవైలబుల్ కలర్స్ వచ్చేటప్పటికి షాడో బ్లూ, మాన్సూన్ గ్రీన్, స్లీక్ బ్లాక్ తో పాటు మనకి ప్లమ్ రెడ్. దీంట్లో నాకు గ్రీన్ కొంచెం డిఫరెంట్ గా అనిపించింది. మీకు ఏ కలర్ నచ్చింది లెట్ మీ నో. ఖచ్చితంగా కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ మనకు పంపించినటువంటి కలర్ ఏదైతే ఉందో బ్లూ కలర్. అండ్ ఫోన్ థిక్నెస్ విషయానికి వచ్చారంటే ఇది 8.9 mm థిక్నెస్ గా మనకు రావడం జరుగుతుంది. కొంచెం మనకి ఎందుకంటే 6000 mAh ఆఫ్ ద బ్యాటరీ కదా, సో కొంచెం లా ఉంటుంది. అండ్ 203 grams దాకా మనకు రావడం అయితే జరుగుతుంది. క్వైట్ డీసెంట్ అంటాను. ఈ బడ్జెట్ లో ఇంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేం. ఇక వీళ్ళు మనకి బ్రాండ్ తో పాటు అవుట్ ఆఫ్ ద బాక్స్ మనకి ఇచ్చినటువంటి TPU కేస్ కూడా మనకి సెమీ క్లోజర్. ఐఫోన్స్ లో మనం ఏ విధమైనటువంటి కేసింగ్ అయితే చూస్తుంటాం, సైడ్ బాడీ టాప్ అండ్ బాటమ్ ప్రొటెక్ట్ చేస్తుంటుంది సార్, సేమ్ ఆ కైండ్ ఆఫ్. అండ్ టాప్స్ లో కూడా కొంచెం మనకి హైట్ రావడం వల్ల ఫోన్ పొరపాటున ఎప్పుడైనా ఇట్లా కింద పడ్డా గానీ ఇది కొంచెం మనకి ప్రొటెక్ట్ చేయడం అయితే జరుగుతుంది. బట్ ట్రాన్స్పరెంట్ లో డిజైన్ డ్యామేజ్ అవ్వకుండా బానే వీళ్ళు కవర్ చేయడం అయితే జరిగింది. నైస్, నచ్చింది. సో ఫిజికల్ ఓవర్ విషయానికి వచ్చారంటే రైట్ సైడ్ మీకు వాల్యూమ్ అప్ అండ్ డౌన్ బటన్ తో పాటు పవర్ ఆన్ ఆఫ్ బటన్ అండ్ ఇదే సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ కూడా. బాటమ్ మీకు స్పీకర్ గ్రిల్ ఇవ్వలేదు, ఎందుకంటే టాప్ లో మనకు స్పీకర్ గ్రిల్ ఇచ్చారు. ఇక్కడ టైప్ సి పోర్ట్ అలాగే ప్రైమరీ మైక్రోఫోన్ తో పాటు 3.5mm ఆడియో జాక్ కూడా ఉంది. అండ్ దీని సిమ్ కార్డ్ స్లాట్ వచ్చేటప్పటికి మనకి డెడికేటెడ్ మెమరీ కార్డ్ స్లాట్ ని తీసుకొచ్చారు. సో అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డ్స్ అలాగే ఒక మెమరీ కార్డ్ కూడా ప్లేస్ చేసుకోవచ్చు. సో బేస్ వేరియంట్ కి వెళ్ళిపోయి మీరు మెమరీ కార్డ్ సాయంతో మెమరీని ఎక్స్పాన్షన్ అయితే చేసుకోవచ్చు. సో ఓవరాల్ గా ఫిజికల్ లుక్స్ పరంగా 10,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో అయితే లేదు. సుమారుగా మనం ఒక 15,000 రూపాయల బడ్జెట్ సెగ్మెంట్ లో ఫోన్ ఎలా అయితే ఉంటుందో సేమ్ ఆ కైండ్ ఆఫ్ లుక్స్ అయితే తీసుకొచ్చారు, విచ్ ఇస్ గుడ్. ఇక మనం డిస్ప్లే విషయానికి వద్దాం. సో దీంట్లో మనకి 6.67 inches కి సంబంధించినటువంటి HD+ డిస్ప్లే తీసుకొచ్చారు. వీళ్ళు ఇక్కడే ఖరాబ్
చేస్తుంటారు. ఐపీఎస్ డిస్ప్లే బదులుగా వీళ్ళు AMOLED డిస్ప్లే తెచ్చి 128 స్క్రీన్ రిఫ్రెష్ రేట్ కి బదులుగా వీళ్ళు 90 హెర్ట్జ్ తీసుకొచ్చినా కానీ ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. అండ్ దీని డిస్ప్లే పీక్ బ్రైట్నెస్ వచ్చేటప్పటికే మీకు అప్ టు 670 నిట్స్ గా మనకు రావడం జరుగుతుంది. అండ్ స్క్రీన్ టు బాడీ రేషియో వచ్చేటప్పటికే 90.95%, అలాగే 75% NTSC కలర్ గామెట్ తోటి మనకి ఇది రావడం జరుగుతుంది. అండ్ దీంట్లో మనకు వచ్చేటప్పటికే వాటర్ డ్రాప్ నాచ్ అయితే మన ముందు తీసుకొచ్చారు. బట్ ఇందులో కూడా వీళ్ళు వచ్చేటప్పటికి డిపెండ్స్ అపాన్ మనం యూజ్ చేసేటువంటి యాప్ ని బేస్ చేసుకొని, అలాగే ఫంక్షన్స్ ని బేస్ చేసుకొని ఈ నాచ్ కూడా రకరకాల డైమెన్షన్స్ లోకి మారడం అయితే జరుగుతుంది. లైక్ ఛార్జింగ్ పెట్టినప్పుడు, లేదన్నట్లయితే పాటలు వింటున్నప్పుడు, ఫోన్ కాల్ వచ్చినప్పుడు, లేదా ఏఐని యూజ్ చేసినప్పుడు వగేరా వగేరా, విచ్ ఇస్ గుడ్. అంటే రెగ్యులర్ ట్రెడిషనల్ బోర్ కొట్టేయకుండా కొంచెం ఏదో వాళ్ళ రేంజ్ లో వాళ్ళు తృప్తి పరచడానికి అయితే ట్రై చేస్తున్నారు. అండ్ బెజల్స్ కూడా మీకు చూడడానికి పెద్ద పెద్దగా ఉంటాయి. అండ్ బాటమ్ కూడా మీకు అఫ్ కోర్స్ డిస్ప్లేకి సంబంధించిన స్ట్రిప్ వస్తుంది కాబట్టి కొంచెం పెద్దగానే ఉంటుంది. సో నార్మల్ గా చూడటానికి అయితే ఓకే ఇండోర్ కండిషన్ లో, బట్ అవుట్డోర్ లోకి వెళ్ళారంటే మీకు అంత క్లియర్ విజిబిలిటీ అయితే ఏముండదు, కొంచెం స్ట్రగుల్ అవ్వాల్సి ఉంటుంది. సో బడ్జెట్ కూడా ఉంటుంది కాబట్టి మనం అడ్జస్ట్ అవ్వాల్సిందే. బట్ నేను చెప్పాను కదా, వీళ్ళు ఐపీఎస్ కి బదులుగా AMOLED తెచ్చి 128 అవసరం లేదు, మనకి 98 తీసుకొచ్చినా ఇంకా బాగుండేదని నా అభిప్రాయం. దీంట్లో మనకి మోనో స్పీకర్ అంటే సింగిల్ స్పీకర్ ని మనకి ఇచ్చారు, అది కూడా టాప్ లో ఉంటుంది. ఇదే మీకు ఇయర్ పీస్ లాగా అలాగే లౌడ్ స్పీకర్ లాగా పనిచేస్తుంది. యాక్చువల్ గా ఈ కైండ్ ఆఫ్ పొజిషన్ చాలా బాగుంటుంది, ఎందుకంటే మనం ఫోన్స్ ఇంట్లో ఇలా పెట్టుకుంటా ఉంటారు కాబట్టి, జేబులో పాకెట్ లో పెట్టుకుంటారు కాబట్టి, అలాంటి సందర్భాల్లో మీకు టాప్ ఫైరింగ్ ఏదైతుందో బెటర్ ఆడియో రీచ్ కి మీకు ఉపయోగపడడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ వీడియో అండ్ ఆడియో క్వాలిటీ కూడా ఒకసారి అయితే చూసేయండి. అండ్ దీంట్లో మీకు ఏ విధమైనటువంటి డాల్బీ గానీ లేదా డిటిఎస్ గానీ ఎలాంటి ఆడియో టెక్నాలజీస్ అయితే మనకి ఇందులో ఇవ్వలేదు. ఇక మెయిన్ దీని ప్రాసెసర్ గురించి మాట్లాడుకుందాం. మీడియాటెక్ డిమెన్సిటీకి సంబంధించినటువంటి 6400 6 నానోమీటర్ బిల్ఫీ టెక్నాలజీ మీద డిజైన్ చేసినటువంటి ఆక్టా కోర్ ప్రాసెసర్ ఇది. అండ్ మాక్సిమం క్లాక్ స్పీడ్ వచ్చేటప్పటికి మీకు 2.2 GHz గా మనకి రావడం జరుగుతుంది. LPDDR4X టెక్నాలజీకి సంబంధించినటువంటి RAM UFS 2.2 స్టోరేజ్ తో మనకి ఇది రావడం జరుగుతుంది. సో డీసెంట్ ప్రాసెసర్ అని అంటాను ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఈవెన్ కొన్ని బ్రాండ్స్ వచ్చేటప్పుడు మనకి 6100 ప్లస్ నే ఆఫర్ చేస్తున్నాయి ఈ బడ్జెట్ లో. బట్ వీళ్ళు వచ్చేటప్పటికి 6400 తీసుకొచ్చారు. మాలిక్ సంబంధించినటువంటి 57 GPU అండ్ దీంట్లో మళ్ళీ డెడికేటెడ్ NPU ను కూడా పెట్టారు. అంటే చిన్నపాటి ఏ ప్రాసెసింగ్స్ ఇవన్నీ ఉంటాయి చూస్తారా, కాల్ ట్రాన్స్లేషన్స్ ఇట్లాంటి వాటన్నిటికి ఇది మనకి బాగా ఉపయోగపడటం జరుగుతుంది. సో పెద్ద పెద్ద హెవీ గేమ్స్ లాంటివి అయితే హ్యాండిల్ చేయగలరు, కానీ ఎంట్రీ లెవెల్ గేమర్ అయితే మీరు సాటిస్ఫై అవుతారు. బేసిక్ గా చెప్పాలన్నట్లయితే మల్టీ టాస్కింగ్ లో యాప్స్ ఏ విధమైనటువంటి హ్యాంగ్ లాగు లేకుండా ప్రాపర్ గా మీరైతే యూటిలైజ్ చేసుకోవచ్చు. అండ్ వీళ్ళు చెప్తుంది ఏంటి అంటే 5 years దాకా మీకు ఎలాంటి ల్యాగ్ ఫ్రీ లేకుండా టీవీ రిహన్లాండ్ ద్వారా సర్టిఫికేషన్ తీసుకొని మరి చెప్తున్నారు. మీకు ఎక్కడ స్లో అవటం కానీ ఇలాంటిది అయితే ఏమి ఉండదని చెప్పి. బట్ ప్రాక్టికల్ గా 10,000 రూపాయల ఫోన్ మనం 5 సంవత్సరాల దాకా అయితే వాడలేం కదా, అంటే ఇనిషియల్ గానే మనం అప్గ్రేడ్ అవుతూ ఉంటాం కాబట్టి. బట్ ఎనీవే గుడ్ మూవ్ అన్న అభిప్రాయం. అండ్ దీని యాంటీ బెంచ్ మార్క్ స్కోర్స్ కూడా సుమారుగా 4,70,000 దాకా మనకు రావడం జరుగుతుంది. అండ్ ఈవెన్ మల్టీ స్కోర్స్ అలాగే CPU థ్రాటిల్ టెస్ట్ కి సంబంధించినటువంటి స్కోర్స్ కూడా మీరు ఇక్కడైతే చూడొచ్చు. సో క్వైట్ డీసెంట్ అని అంటాను ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో. ఇంకెంతకు మించి కూడా మనం అయితే ఎక్స్పెక్ట్ చేయలేము. ఇక దీంట్లో మనకి Android 15 అవుట్ ఆఫ్ ద బాక్స్ అంటే గో ఎడిషన్ లాంటిది ఏమీ లేదు. సో రెగ్యులర్ OS వర్షన్ మనకి ఇచ్చారు. అండ్ దీంట్లో మనకి బ్లాట్వేర్ ఉంది, హాట్ యాప్స్, హాట్ గేమ్స్ ఇలాంటివన్నీ. సో వీళ్ళకి ఇన్కమ్ ఇక్కడే ఉంటుంది కాబట్టి సో ఇంకా దీన్ని మనం ఏం చేయలేం బడ్జెట్ గా కన్సిడరేషన్ తీసుకొని, ఎందుకంటే కొన్ని ఫీచర్స్ మనకి ఎక్కువ ఇచ్చారు కాబట్టి వీటిని చూసుకోవాలి. ఒకవేళ ఈ ఫోన్ ని కనుక మీ పేరెంట్స్ కో లేదా మీ తాతయ్య అమ్మమ్మ ఇలాంటి వాళ్ళకి కొనిచ్చాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక అలాంటి సందర్భాల్లో ఈ యాప్స్ ని మీరు ఇనిషియల్ గా అయితే రిమూవ్ చేసి వాళ్ళకి ఇవ్వండి. సో మిస్లీడ్ అవ్వకుండా ఉంటారు అండ్ అట్ ద సేమ్ టైం డేటాను కూడా వాళ్ళకి కాపాడిన వాళ్ళు అవుతారు. అండ్ దీంట్లో మనకి బై డిఫాల్ట్ డైలర్ వచ్చేటప్పటికి వీళ్ళకి సంబంధించినటువంటి ఓన్ డైలరే ఉంటుంది. ముఖ్యంగా కాల్ రికార్డింగ్ మెయిన్ ఇంపార్టెంట్ అన్నాను అనుకున్న వాళ్ళకైతే పర్ఫెక్ట్లీ ఓకే. అండ్ దీంతో పాటు ఏకి సంబంధించినటువంటి కాల్ అసిస్టెంట్ ఫీచర్ కూడా ఇచ్చారు. లైక్ ఇందులో ఆటో ఆన్సర్ ఉంటుంది, కాల్ సమ్మరీ ఉంటుంది, రియల్ టైం కాల్ ట్రాన్స్లేషన్ తో పాటు మనకి ట్రూ కాలర్ ఇలాంటివి యూజ్ అవ్వకుండా ఇందులో ఉన్నటువంటి ఏఐ సహాయంతో ఆటోమేటిక్ గా వీళ్ళు స్పామ్ కాల్స్ ఉంటే వాటన్నిటి కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక రెస్ట్ ఆఫ్ ద ఫీచర్స్ అన్ని ఎవ్రీథింగ్ నార్మలే. బట్ దీంట్లో మనకి వచ్చేటప్పటికే అవుట్డోర్ బూస్టర్ అనేటువంటి ఫీచర్ కూడా ఇస్తారు. సో బేసిక్ గా ఒకవేళ మీరు అవుట్డోర్ కి వెళ్తున్నారు అలాంటి సందర్భాల్లో డిస్ప్లే మరింత బెటర్ గా అలాగే ఆడియో మరింత బూస్ట్ గా వినపడటం కోసం మనం దీన్ని అయితే యూజ్ చేసుకోవచ్చు. అఫ్ కోర్స్ మీరు వర్కింగ్ టైం ఉంటుంది సరే, దానికి తగ్గట్టుగా మీరు ఇక్కడ స్కెడ్యూల్ కూడా చేసుకోవచ్చు. అండ్ వీటితో పాటు ఇన్ఫినిక్స్ కి సంబంధించినటువంటి కొన్ని ఏ ఫీచర్స్ లైక్ సర్కిల్ టు సెర్చ్ ఇవన్నీ కూడా మనం ఇందులో వెరీ కామన్ గానే చూస్తుంటాం. అండ్ వీళ్ళు ఆండ్రాయిడ్ OS అప్డేట్స్ ఎన్ని ఇస్తారు ఏంటి అనేది ఎక్కడ క్లియర్ గా మెన్షన్ చేయలేదు. ఇక కెమెరా డిపార్ట్మెంట్ విషయానికి వద్దాం. సో దీంట్లో మనకు వచ్చేటప్పటికి మెయిన్ ప్రైమరీ ఒకటే సెన్సార్ మాట్లాడుకోవాలి, మిగతాది వచ్చేటప్పటికి అసలు అది యూజ్లెస్. ఎందుకంటే అది 2 మెగాపిక్సెల్ సెన్సార్. డెప్త్ లేదన్నట్టయితే మ్యాక్రో షాట్స్ తీసుకోవాలనుకుంటే అది కూడా దగ్గరగా అంటే 4 సెంటీమీటర్ డిస్టెన్స్ లో మీరు క్యాప్చర్ చేసుకోవాలంటే ఉపయోగపడుతుంది, కానీ అసలు బేసిక్ గా దాని గురించి మనం మాట్లాడుకోవడం కూడా వేస్టే. సో 50 మెగాపిక్సెల్ సామ్సంగ్ కి సంబంధించినటువంటి JN5 సెన్సార్ ని మనకి ఇందులో యూజ్ చేయడం జరిగింది. సో ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో ఎలాంటి పిక్చర్స్ మనం రెగ్యులర్ గా చూస్తుంటామో ఆ కైండ్ ఆఫ్ పిక్చర్స్ అయితే ఇది క్యాప్చర్ చేస్తుంది. అండ్ ఫ్రంట్ కూడా వీళ్ళు 8 మెగాపిక్సెల్ కి సంబంధించినటువంటి కెమెరాని మనం ముందు తీసుకొచ్చారు. బోత్ రేర్ అండ్ ఫ్రంట్ రెండింటిని
అన్నిటిలో కూడా మీరు 1080pలో వీడియోస్ అయితే రికార్డ్ చేసుకోవచ్చు. ఓకే కెమెరా అని నేను చెప్తాను. ఇక బ్యాటరీ డిపార్ట్మెంట్ విషయానికి వచ్చారు అన్నట్లయితే ఇక్కడ సో దీంట్లో మీకు 6000 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు మనకి 18 watts ఆఫ్ వీళ్ళు చెప్పే ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ ఉంటుంది. ఓవరాల్ గా ఇది 0 to 100% ఛార్జ్ అవ్వాలంటే 1 hour 50 minutes టైం తీసుకుంటుంది. బట్ 50% మీకు అరౌండ్ 30-35 minutes లోనే కంప్లీట్ చేయడం జరుగుతుంది. సో బ్యాటరీ లైఫ్ సర్కిల్ ఏదైతే ఉందో లాంగ్ గా రావాలన్న ఉద్దేశంతో మనకి 80% అబోవ్ అయిన తర్వాత ఆటోమేటిక్ గా స్లోగా ఛార్జ్ అవ్వడం జరుగుతుంది. సో దీంట్లో మనకి వైర్ ద్వారా అయితే మీరు ఇంకొక మొబైల్ ఫోన్ ని ఛార్జ్ అయితే చేసుకోవచ్చు, కానీ దీంట్లో వైర్లెస్ గా మనకి TWS బడ్స్ ఇలాంటివి ఛార్జ్ చేసుకోవడానికి అయితే కుదరదు. ఇక వైర్ అండ్ వైర్లెస్ ఫీచర్స్ విషయానికి వచ్చారంటే దీంట్లో మనకి డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది. అలాగే బ్లూటూత్ 5.3 టెక్నాలజీని మనకి ఇందులో యూజ్ చేశారు. దీంట్లో NFC గానీ IR బ్లాస్టర్ గానీ ఇలాంటి ఫీచర్స్ అయితే మనకు ప్రొవైడ్ చేయలేదు. సో దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ అన్ని సెన్సర్స్ అంటే ఈ బడ్జెట్ సెగ్మెంట్ లో మనకు కావాల్సినటువంటి ప్రాక్సిమిటీ సెన్సర్ కావచ్చు, అలాగే GPS సెన్సర్స్ కావచ్చు, వీటన్నిటిని కూడా మనకి ఇంటిగ్రేట్ చేశారు. అండ్ ఏ బేస్డ్ ఫేస్ అన్లాక్ తో పాటు అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్ కాదు, సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్ అయితే మనకి ఇందులో ప్రొవైడ్ చేశారు. సో ఓవరాల్ గా చెప్పాలన్నట్లయితే ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో డీసెంట్ ఫోన్ అని నేను అంటాను. ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ దీన్ని సుమారుగా వీళ్ళు 8,999 రూపాయలు అంటే 9,000 రూపాయలకి బేస్ వేరియంట్ 4+ 128GB వేరియంట్ ని మనకి లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. సో ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో ఒక మంచి గుడ్ లుకింగ్ స్మార్ట్ ఫోన్, లాగు హ్యాంగ్ కాకుండా నాకు కెమెరా డిపార్ట్మెంట్ అంత పెద్దగా యూజ్ ఏం చేయనన్నా మా పేరెంట్స్ కి ఇట్లాంటి వాళ్ళందరికీ లేదన్నట్లయితే సెకండరీ మొబైల్ ఫోన్ కింద ఇలాంటివి యూజ్ చేస్తున్నారు, లేదా స్విగ్గీ, జొమాటో, ఓలా, ఊబర్ ఇలాంటివి ఉంటాయి చూసారా. సో అలాంటి వాళ్ళకి బేసిక్ గా చెప్పాలన్నట్టయితే కొంచెం హ్యాంగ్ అవుతూ ఉంటుంది, కానీ బట్ ఆ బడ్జెట్ సెగ్మెంట్ లో కొంచెం దీన్ని కన్సిడర్ చేయొచ్చనే నా అభిప్రాయం. ఎనీవే ఈ ప్రోడక్ట్ సంబంధించినటువంటి లింక్ ఈ వీడియో కింద ఉన్నటువంటి డిస్క్రిప్షన్ లో ప్రొవైడ్ చేస్తాను. ఒకవేళ మీరు ఫోన్ పర్చేజ్ చేయాలనుకుంటున్నారు అన్నట్లయితే కనుక ఫీల్ ఫ్రీ టు యూజ్ మై లింక్స్. ఇంకా మీకు ఏమైనా డౌట్స్ ఉంటే లెట్ మీ నో, ఖచ్చితంగా కామెంట్ చేయండి. సాధ్యమైనంత వరకు వాటికి కూడా రిప్లై ఇస్తాను. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఇస్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్ డే.